ఒక సెక్సు, క్రైము, మూవీస్, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి వాటికి ఉన్న వ్యూవర్షిప్ మిగతా వాటికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి పెట్టా, రైతు ఆత్మహత్య, కౌలు రైతు ఆత్మహత్య. సెలబ్రిటీ అయిన మన నాయకుడు ఆ అంశాలు ప్రస్తావించినప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అలాంటి రైతు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోరు. మన తల్లిదండ్రుల కష్టాలు మనకి పట్టవు, మన సెలబ్రిటీ హీరోలు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకునేటటువంటి యువతరం. అదే సందర్భంలో తల్లిదండ్రుల యొక్క విలువ, వాళ్ళని పట్టించుకోవాలన్నటువంటి కాన్సెప్టు చచ్చిపోతున్న రోజులు. ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నిన్న జ్యోతి రాసుకొచ్చింది, వయసు 30, కేసులు 34. ఒక అమ్మాయి 30 ఏళ్ల అమ్మాయి భర్తతో విడాకులు తీసుకుంది, ఒంటరిగా ఉంటుంది. ఎవరైతే వృద్ధులు వాకింగ్లు చేస్తుండేవాళ్ళు లేకపోతే బయట తిరుగుతుండేటువంటి వాళ్ళని గమనించి, వాళ్ళ దగ్గర కాస్త ఆస్తుంది, ఒక్కళ్ళే ఉంటున్నారు గమనించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పనేం లేదు, నేను ఒంటరిదాన్ని, బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పి వాళ్ళ ఇంట్లో పనికి కుదిరి, ఆ తర్వాత నిదానంగా వాళ్ళకి మత్తు అలవాటు చేసి, అంటే వాళ్ళని మత్తు మందులు ట్యాబ్లెట్లు ఇవన్నీ ఇచ్చి నిదానంగా వాళ్ళకి అలవాటు చేసి, ఆ తర్వాత ఇంట్లో నగలతో ఉడాయించేస్తుంది, నగలు నగతో ఇట్లాగా 34 మంది వృద్ధుల్ని మోసం చేసిందని రాసుకొచ్చారు. ఇది క్రైమ్ ఆస్పెక్ట్లో వరకే రాసుకొచ్చారు. బట్ వృద్ధుల బ్రతుకులు రాత్రి పగలు కష్టపడి సంపాదించారు. ఈ సంపాదనతో తమ బిడ్డల్ని విదేశాలకు పంపించుకున్నారు, ఇతర రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు అయిపోయినాయి. చివరికి ఆ బిడ్డలకి వీళ్ళు భారం, వీళ్ళకి ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భారంగా ఉండటం, వీళ్ళ మనసుకి భారం. వాళ్ళ చేత కోడలితోనో లేకపోతే కనుక కొడుకుతోనో చేదరింప చేసుకోవడము, చేత్కరింప చేసుకోవడము బాధ, లేదా కూతురింటికి వెళ్ళి భారం ఎందుకు అనుకుంటున్నారు. ఇలా ఒంటరిగా ఉంటూ తమకి కదలలేని పరిస్థితి వచ్చే వరకు అట్లా ఉండిపోదాం అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ చేతిలో మోసానికి గురవుతున్నారు. అందులో ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చనిపోయి ఒంటరిగా ఉన్న మగ వృద్ధులకి పెద్ద సమస్య అయిపోతుంది. వంటలు, తంటాలు, ఇల్లు తుడుచుకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా వాటి ఇంపాక్ట్. లేకపోతే వృద్ధాశ్రమాలు, అక్కడ చూస్తే ఆ తిండి అది ఎక్కక చావు. నిజంగా జీవితకాలం భవిష్యత్ తరాలను తయారు చేసిన వృద్ధులు చివరికి గతిలేని బ్రతుకులు అవ్వడం అన్నటువంటిది మానవత్వానికి మాయని మచ్చ. ఆ రూట్లో ఆలోచించాల్సిన సందర్భం.